పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారు. పిల్లరా, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే నీకు అక్కడ దొరికేది ఏదైనా మహిమ కిరీటం. హల్లెలూయా. నీతి కిరీటం. దేవుని రాజ్యంలో దేవుడిచ్చే కిరీటాలు ఈ లోకంలో ఉన్న వస్తువుల కంటే, వైడూర్యాల కంటే కూడా గొప్పవి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఈ లోకంలో కష్టాలు, శ్రమలు, శోధనలు, ఇబ్బందికరమైన పరిస్థితులను మనం బాధపడుతున్నామే పిల్లరా, ఇవన్నీ మనం భరించి సహించి ఓర్చుకొని యేసు వైపు చూస్తూ ముందుకు సాగగలిగితే పిల్లరా, మనందరం కూడా ఆశించినట్లుగానే దేవుడు ఒక అద్భుతమైనటువంటి బహుమానాన్ని మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదే కిరీటం అంట, వాడబారని మహిమ కిరీటం. వాడిపోనటువంటి మహిమ కిరీటాన్ని దేవుడు తన రాజ్యంలో మన కోసం సిద్ధం చేసి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేయకూడదు? కృంగిపోకూడదు. ఏ విషయంలో అధికంగా బాధపడకూడదు. దేన్ని మనసులో పెట్టుకొని అలాగ ఉంచుకోకూడదు. పిల్లరా, ఎప్పటిదప్పుడు ఏం చేయాలి? ఎప్పటిదప్పుడు విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు విడిచిపెట్టేయాలి. ఎప్పుడప్పుడు మనసు నుంచి తీసేసుకోవాలి. వాక్యం ఒకటే ఉంచుకోవాలి. వాక్యానుసారంగా జీవించడానికి మనం చేసుకున్న తీర్మానాలు ఒకటే మన మనసులో ఉంచుకోవాలి. ఇక ఇహలోక సంబంధంగా వాళ్ళు తిట్టారు, వీళ్ళు కొట్టారు, ఈ సంగతులు లేకపోతే ఎవరో ఏదో చేశారు, ఈ బాధలు, ఈ కష్టాలు అన్నిటి విషయం మనం మర్చిపోవాలి. దేవునికి స్తోత్రం. మన ఒంట్లో ఉన్న అనారోగ్యాలు కూడా ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మనకి మనసును బాగోలేకుండా చేసేస్తుంటాయి. పిల్లరా, ఇవి కూడా మర్చిపోవాలి మనం. నేను ఎప్పుడో మాట చెప్తాను పిల్లరా, మనల్ని బాధ పెట్టే విషయాల్లో మనం అధికంగా వాటిని గుర్తుపెట్టుకొని ఉంచుకోకూడదు. మనల్ని బాధ పెట్టే ప్రతి బాధను మనం వదిలేస్తే అది పోద్ది. దేవునికి స్తోత్రం. ఏం చేయాలా? మనం వదిలేస్తే, మన బెదెస్తా సంఘాల్లో ఒక ఆవిడ నడువు నొప్పి అండి. ఆవిడకి రాగానే అప్పుడు తాటియాకుల మందిరాలు ఉండేవి. తాటియాకు మందిరంలో, అది కూడా నేను ఒకరిద్దరు సంఘ విశ్వాసులు కలిసి కట్టుకున్న మందిరాలు అన్నమాట. పిల్లరా, ఆ మందిరంలో ఆ మూలరాటకి జారబడేదండి. ముందుగా ఎవరన్నా వచ్చి రాటగానే ఆక్యుపై చేస్తే ప్రార్థనలో ఉన్నా అరిచేసేది, వాక్యం మధ్యలో వచ్చినా అరిచేసేదండి, పాటల మధ్యలో వచ్చినా కానీ అరిచేసేదండి. ఎలాగైతేనే మొత్తం మీద నోరిచ్చి పడిపోయి ఆ రాట దగ్గర ఆవిడని ఖాళీ చేయించి ఇవిడ కూకుండేదండి. పిల్లరా, రాటగా జారేసేది. ఇంచుమించు 11 సంవత్సరాలు నడువు నొప్పి అంటానే పిల్లరా, రాట వంగిపోయేలా చేసింది, కానీ వంగిపోయిన నడుము మాత్రం నిటారుగా రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఒకరోజు ఆవిడని గద్దించాను. అమ్మా, ఏంటి నీ నడువు నొప్పిని అంటే, నాకు నడువు నొప్పి అయ్యగారు అనేదండి. పిల్లరా, అయితే నీకు నడువు నొప్పి రాకుండా ఏం చేసేది? రాట సపోర్ట్ తీసుకునేది. పిల్లరా, అప్పుడు అమ్మ, నీకు దేవుడు స్వస్థత కావాలనుకుంటే ముందు నువ్వు ఆ రాట వదిలే. నువ్వు రాట వదిలేస్తే, ఇప్పుడు ఒక మాట అండి, మనం నొప్పిగా ఉందని చెప్పి దానికి అలా జారేసామనుకోండి, కొంచెం ఉపశమనం కలుగుతే కలగదా? ఇప్పుడు అది పోవాలని మనం ఎందుకు అనుకుంటాం? ఆల్రెడీ ఎప్పుడు ఈ రాట ఉంటే ఇక అప్పుడు దాకా ముందు కూర్చున్న వాళ్ళు లేపెత్తాం కదా, వాళ్ళ మీద అని ఉంటుంది మనకి. చూడు, నాకు నడుము నొప్పి అని తెలుసు, అయినా కానీ ముందు వచ్చి అక్కడ కూర్చుంది, ఈ రాట దగ్గర కూర్చుంది. వీడికి కోపం పెంచేసుకొని, ఉక్రోషం పెంచుకొని ఉంటాం మనం, రాటకు జారబడి. పోయిలారా, అప్పుడు ఆవిడకి చెప్పాను, నువ్వు రాట వదిలే అని. ఆవిడకి రాట దగ్గర ఎవరో కూర్చోకండి అన్నాను. మళ్ళీ ఇంకొక ముప్పు, ఆవిడ కూర్చోవద్దన్న తర్వాత ఇంకొకరు కూర్చున్నారు అనుకోండి పొరపాటున, అంటే మామూలుగా లైన్లో, అంటే నేను కూర్చుంటే తప్పు, కానీ పాస్టర్ గారికి వాళ్ళు కూర్చుంటే తప్పు కాదన్నమాట. వాళ్ళు కూర్చోవచ్చు అనమాట, నేనే కూర్చోకూడదనమాట. నా మీద ఎంత ఉందో. ఎందుకంటే కొంతమంది మైనస్లో ఉంటారండి, ప్లస్లో ఉండరు వీళ్ళు. దేవుని స్తోత్రం. పాజిటివ్గా ఆలోచించరండి, నెగిటివ్గా ఆలోచించుకుంటారు. ముందు నెగిటివ్గా థింక్ చేస్తారు, ఆ తర్వాత ఎప్పటికో పాజిటివ్లోకి వస్తారు. ఈలోగా అనాల్సిన మాటలను నోట్లోంచి వచ్చేస్తాయి అంతే. కనుక ఈ నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు చాలామంది ఉంటారు.
అందుకని నేనేమన్నానంటే అసలు రాటక ఎవరూ జారపడొద్దు అన్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆమెకు బాగుపడాలని లేకపోయినా ఆమె బాగుపడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది అందులో కనపడుతున్నది ఇదే. వీడారా మొత్తం మీద ఆవిడ్ని రాటక జారపడకుండా చేస్తే ఇక ఆ తర్వాత నుంచి ప్రార్థన చేయడం మొదలెట్టిందండి. దేవునికి స్తోత్రం. ప్రభువా నడు అస్సలు తట్టుకోలేకపోతున్నానండి, అస్సలు బాగోట్లేదని ఇప్పుడు పిల్లారా విశ్వాసం ఉంచామని నడు నొప్పి తగ్గుద్దని ప్రార్థనకి ఆశ ఉందా, లేక విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా అంటే ఉందండి అయ్యారు. అయితే కళ్ళు మూసుకో ప్రార్థన చేస్తానని 2 వారాలు ప్రార్థన చేశాను. 3వ వారానికి నడువు నొప్పి లేదంతే. 11 సంవత్సరాల నుంచి పూజించిందండి నడువు నొప్పిని. దేనికి జారేసి? రాటక జారేసి. పిల్లారా ఈరోజు నువ్వు కూడా దేనికో దానికి జారేసి అలా పూజింతా ఉంటే ప్రతి బాధ నీలోనే ఉంటుంది. పిల్లారా నువ్వేం చేయాలా? దాన్ని వదిలే. నువ్వు వదిలేస్తే అది పోద్ది అంతే. వదిలేస్తే పోద్ది. దేవుని బిడ్డ దగ్గర ఉండడానికి ఏ రోగానికన్నా ఎంత ధైర్యం అండి, ఏ సమస్యకన్నా ఎంత ధైర్యం దేవుని బిడ్డల దగ్గర ఉండడానికి. ఈరోజు పిల్లారా నీలో ఉన్న ప్రతి బలహీనతను కొరకు ఆయన శిలువలో మరణించాడు, రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్తము నీకు స్వస్థత కలుగు చేస్తుంది కనుక ఆయన రక్తం ద్వారా నీ ఇక రోగములు స్వస్థపరచబడతాయి. కాబట్టి ఇంకా నీకెందుకు రోగం? ప్రియ దేవుని బిడ్డ విశ్వసించు, రోగాన్ని గురించి మర్చిపో, ప్రత్యక్షత కోసం ఎదురు చూడు. దేవునికి స్తోత్రం. పిల్లరా కనుక దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే నీకు ఏం దొరుకుతుందని అంటే వాడబారని మహిమ కిరీటం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో బాధలు, కష్టాలు, శ్రమలు, శోధనని ఏడ్చుకొని బాధపడుతూ ఉంటే నీకేమీ దొరకదు. కనుక మన జీవితంలో పిల్లల శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకంటే భూలోకంలో ఉన్నాం కనుక. ఏ లోకంలో ఉన్నాం అమ్మా? మాలోకంగా చూడకండి. మనందరం ఏ లోకంలో ఉన్నాం కాబట్టి మనకేమొస్తాయి? అందరికి వచ్చినట్టు మనకి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నీ ఏం చేయాలి? సహించాల్సిన వాటిని సహించాలా, భరించాల్సిన వాటిని భరించాలా. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శోధనలు నీవు జయించినాచు భాగ్యవంతుడవు. శోధనలు నీవు జయించినాచు భాగ్యవంతుడవు. ఈ భూలోకంలో దేనికి కూడా మనం ఏమైపోకూడదు? సోలిపోకూడదు. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. పిల్లరా నిన్ను నిలబెట్టే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పడగొట్టే సాతానికంటే శక్తి కలిగిన వాడు నిలబెట్టే దేవుడు ఉన్నాడు. ఆయన ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తే నీ శ్రమకు తగిన ప్రతిఫలం అంత మాత్రమే కాకుండా నీకు వాడబారని మహిమ కిరీటాన్ని దేవుడు ఇస్తాడు.